అసెంబ్లీలో నిన్న ఒక పెద్ద చర్చ, రాత్రింబగలు కూర్చొని ఏం కష్టపడ్డారా అయ్యా. అసెంబ్లీలో మేడిగడ్డ ఆఖరిగా రిపోర్ట్ తీసి చూస్తే కనబడ్డది మనకందరికీ ఎల్లిగడ్డ. గట్లనే అయిపోయింది. 1 గంట దాకా ఏం చర్చించిర్రా నాయన అని అంటే ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసిరు కాంగ్రెస్ నాయకులంతా. మేజర్గా ఫ్రెండ్స్, ఇక నేను ఊరించకుండా డైరెక్ట్గా పోతున్నా. సిబిఐకి అప్పయ్యపినామని చెప్పి, కేసీఆర్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి కంప్లీట్గా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను శపథం తీసుకుంటున్నా, భీష్మ ప్రతిజ్ఞ చేసిన అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. ఇక దాని మీద మసాలా బాగుండే. అయితే కంప్లీట్గా నిన్న జరిగిన కథ, పేపర్లలో వచ్చిన కథనాలు ఇవన్నీ మనం డీకోడ్ చేసి చూస్తే కంప్లీట్గా ఈ చిట్టా 12 పాయింట్లలో డివైడ్ అయింది ఫ్రెండ్స్. 12 పాయింట్స్. సో స్ట్రేట్గా వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ దాన్ని మనం ఊరిచుడొద్దిగా. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ని చిన్నగా చేసి, అంటే 665 పేజీలు ఉన్న రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని 60 పేజీలకు 3 రోజులల్లా 3 సెక్రటరీలు, 3 సెక్రటరీలు కలిసి 60 పేజీలకు తీసుకొచ్చిండ్రు. ఎవరబ్బాయి 3 సెక్రటరీలు అని అంటే, ఇరిగేషన్లు ఉన్న వ్యక్తి, లాకి సంబంధించిన వ్యక్తి, ఇంకొకటి జిఐడికి సంబంధించిన ఒక వ్యక్తి.